ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 7వ అధ్యాయము 9-17 వచనాలు. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొనుకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నిన్నటి దిన ముందు కీర్తనలు 7వ అధ్యాయము 1-8 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 9 నుంచి కూడాను మనం చూసుకోగలిగితే ఈ యొక్క భాగంలో దావీదు గారు దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని, తన శత్రువుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు, కానీ దేవుని స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయి. దేవుడు హృదయాలను, అంతరంద్రియాలను పరిశీలించే దేవుడని. మనుషులు మన మాటలు, పనులు మాత్రమే చూస్తారు, కానీ దేవుడైతే హృదయాలను చూస్తారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తులు ఒకటే పని చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక పరిచర్యలో పని అయి ఉండొచ్చు. బయటికి ఇద్దరు మంచివారిలా కనిపించవచ్చు, కానీ వారు చేస్తున్న పనిలో ఒకరు దేవుని మహిమ కోసం చేస్తుండొచ్చు, ఒకరు తమ పేరు కోసమో స్వప్రయోజనం కోసమో చేస్తుండొచ్చు. ఇలాంటి తేడాను దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తారు. మనందరికీ తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, మనుషులైతే బయట రూపాన్ని చూస్తారు, యెహోవా హృదయాన్ని చూస్తారు అనే వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడాను దేవునిని ఆశ్రయించడం దావీదు గారు నేర్చుకున్నారు. ఇక్కడ చూస్తే గనక చూడండి, దుష్టుల చెడుతనం అంతమగును గాక, నీతిమంతులను స్థిరపరచుము, హృదయములను అంతరంగములను పరిశోధించు వాడువు నీతిమంతుడైన దేవా అని పొరపెట్టుకుంటున్నారు. దేవుడు మనుషుల బాహ్యక్రియలు మాత్రమే కాకుండా వాళ్ళ హృదయాలన్నింటినీ పరిశీలిస్తున్నారు కాబట్టి వాటన్నిటి గురించి దావీదు గారు వేడుకుంటున్నారు. నా కేడము దేవుని యొద్ద నుండును, యథార్థ హృదయులైన వారిని ఆయన రక్షించును. దావీదు గారు తన రక్షణకు దేవుడే కవచమని ప్రకటిస్తున్నారు. నిజాయితీగా దేవుని అనుసరించే వారిని ఆయన కాపాడతారు. మన భద్రతలు, బలాలు, మన సంపదలో ఉండదు, కానీ దేవునిలోనే ఉంటుందని కీర్తనాకారుడు ఈ విషయాన్ని మరలా మనకి స్పష్టం చేస్తున్నారు. దేవుడు న్యాయవంతుడైన న్యాయాధిపతి. దేవుడు ప్రేమ గలవాడే, అయినప్పటికీ ఆయన పాపాన్ని మాత్రం సహించడు. న్యాయంగానే తీర్పు తీరుస్తారు. దేవుని కృపను మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఆయన పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఎవడైనా మారు మనసు పొందని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. పాపి పశ్చాత్తాపడకపోతే దేవునికి తీర్పు తప్పదని దావీదు గారు హెచ్చరిస్తున్నారు. అంటే దేవుడు తీర్పుకు సిద్ధంగా ఉంటారు. తీర్పు ఇవ్వడానికి తొందరపడడు, కానీ పశ్చాత్తాపానికి మనకి అవకాశాన్ని అనేక సార్లు ఇస్తూ ఉంటారు. దుష్టత్వము గర్భమును ధరించి కీడును కనును, అబద్ధమును ప్రసవిస్తుందట. దుష్ట ఆలోచనలు మొదట మనసులో పుడుతుంటాయి, తర్వాత పాపకార్యాలుగా చేస్తారు, తర్వాత అది ఒక గర్భధారణలా పెరిగి చివరికి వారు పాపానికి ఫలితాన్ని ఇస్తుంది. అంటే పాపాలు చిన్న చిన్న ఆలోచనలతో మొదలవుతాయి. ఆ సమయంలోనే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా 15వ వచనంలోకి వస్తే, అతడు గొయ్యి తవ్వి లోతుగా చేసి తాను చేసిన గొయ్యిలో తానే పడుతున్నాడు. ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తున్న వారు తమ పన్నాగాలు తామే చిక్కుకుంటున్నారు. దేవుని న్యాయం అలా ఉంటుంది. చెడు విత్తిన వాళ్ళు ఎవరు ఏమి విత్తితే అదే కోస్తారని, దేవుడు న్యాయంగా ప్రతిఫలం ఇస్తారన్న విషయాన్ని బైబిల్ గ్రంథం అనేక సార్లు మనకు తెలియపరుస్తూ ఉంటుంది. యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించింది. దావీదు గారు తన ప్రార్థనతో, స్తుతితో ముగిస్తున్నారు. పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా దేవుడు నీతిమంతుడని నమ్మి ఆయనను స్తుతిస్తున్నారు.
కాబట్టి ఈ భాగం అంతట్లో కూడాను మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భయం వచ్చినా దావీదు గారు దేవుడిని ఎలా ఆశ్రయిస్తున్నారు, అలాగే మనము ఆశ్రయించాలి. అపవాదులు వచ్చినప్పుడు కూడా దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి. అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం కోసం కాకుండా దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, దుష్టులు ఎందుకండి అభివృద్ధి చెందుతున్నారు ఇలాగా అనేసి. అంటే దేవుడు దుష్టులకి సమయం ఇవ్వటానికి వెంటనే శిక్షించకపోవడం ఆయన బలహీనత కాదు గానీ, ఆయన హెచ్చరిస్తున్నారు, వేచి చూస్తున్నారు. పశ్చాత్తాపానికి అందరికి అవకాశం ఇస్తున్నారు. మనకి 2 పేతురు గారు రాసిన పత్రిక 3 అధ్యాయం 9 వచనం ప్రకారం దేవుడు ఎవ్వరు నశించిపోవటం కోరుకోవట్ల. అందుకే సహనంతో వెయిట్ చేస్తున్నారు. పాపము తన యొక్క ప్రతిఫలాన్ని తానే తీసుకొచ్చుకుంటుంది. మనకు తెలుసు కదా! హామాను మొర్దెకైకి చంపడానికి ఉరిని సిద్ధం చేశాడు. కానీ చివరకు దానిపై ఎవరు వేలాడారు? హామానే వేలాడు. దానియేలు గారిని సింహపు గోనులో వేయించాలనుకున్న వారు వేయించారు. కానీ ఆ తర్వాత సింహపు బోనులో ఉన్న దానియేలు గారికి ఏమి అవ్వలేదు గానీ, ఆ యొక్క సింహపు బోనులో వేసిన వారు చివరికి శిక్షణ పొందారు. కాబట్టి ఈ దినంలో మనం నేర్చుకోవాల్సిన భాగం ఏందంటే, ముందు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పాపం మనకు ఫలితం ఉంటదని తెలుసుకోవాలి. దేవుని సహనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అన్యాయం జరుగుతున్నప్పుడు దేవునిపై ఆధారపడాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రతి విషయానికి భయపడకుండా, ప్రతీకారాలు తీర్చుకోకుండా, దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచి సాగాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.